బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈ నెల 12న నిర్వహించనున్నట్లు జొన్నవాడ దేవస్థానం మాజీ చైర్మన్ పుట్టా లక్ష్మీ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఆలయ ప్రాంగణంలో కమిటీ సభ్యులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఆలయ అభివృద్దికి దాతల సహకారం కీలకమని, వారి సహాయంతో కనకదుర్గమ్మ ఆలయాన్ని మరింత అభివృద్ది చేస్తామని చెప్పారు. 13 సంవత్సరాల క్రితం కత్తుల రామరాజు గుడి నిర్మాణానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ఇప్పటి వరకు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఆలయ నిర్వహణ కొనసాగిందన్నారు. మన బుచ్చిరెడ్డిపాలెం మండలం దుర్గానగర్ నందు వెలసి ఉన్నటువంటి శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారోత్సవం భక్తులకి తెలియపరిచేదానికి మేమందరం కూడా ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ మీడియా ద్వారా భక్తులకి ప్రమాణ స్వీకారోత్సవం 12వ తేదీ ఆదివారం జరుపుకుంటామని తెలియజేసేదానికి ఈరోజు మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి వ్యవస్థాపక అధ్యక్షులు కత్తులు చెంగలరాయుడు గారు, అలాగే వివిధ హోదాల్లో ఉన్నటువంటి మా ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ మేము ఇక్కడ కూర్చొని ఈ కార్యక్రమాలు వివరాలు తెలియజేస్తున్నాము. నేను జొన్నవాడ దేవస్థానం పూర్తయిన పాట నా కార్యక్రమాలు నా పనుల్లో నేను ఉన్నాను. ఈ ట్రస్ట్ బోర్డు సభ్యులు కానీ వ్యవస్థాపక అధ్యక్షులు కానీ అందరూ కూడా నా దగ్గరకు వచ్చి అలా మీరు కనకదుర్గమ్మ వారి ట్రస్ట్ బోర్డులో ఉంటే అమ్మవారి దేవస్థానం డెవలప్ అవుద్ది, మీ భార్యాభర్తలు ఇద్దరూ దేవస్థానం కొరకు అభివృద్ధి పదంలో ఉండాలని వీళ్ళందరూ కూడా కోరడం, అందుకు సమ్మతించి మేము ఒప్పుకోవడం జరిగింది. మేమందరం కూడా కూర్చొని మాట్లాడుకొని ఇదేంటంటే రాష్ట్రంలోనే ఇంత పెద్ద కమిటీ ఎవరు చూసి ఉండరు. ఈ కమిటీ ఉద్దేశం ఏంటంటే టౌన్లో అందరినీ కూడా కలుపుకుంటే అందరూ భాగస్వాములు అయితే దేవస్థానం అభివృద్ధి చెందేదానికి మన వంతు కృషి చేసేదానికి అనే ఒక ఉద్దేశంతో అందరం కూడా మాట్లాడుకొని అన్నగారికి నా నమస్కారములు. అలాగే మన ట్రస్ట్ బోర్డు కమిటీ సభ్యులకు, ఆత్మీయ మీడియా మిత్రులకు నా నమస్కారములు. ఈ దేవస్థానం స్వర్గీయ మా తండ్రి గారు శ్రీ కత్తుల రామరాజు పెద్దాయన గారిచే నిర్మాణం కాబట్టి నేటికి 13 సంవత్సరాలు జరుగుతున్నది. అయితే కేవలం మా కుటుంబం మాత్రమే ఇప్పటి ముందుకు సాగాలని ఈ నూతన ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ కమిటీ సభ్యులు అందరి సహకారాలతో రాబో రోజుల్లో అమ్మవారి భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని మంచి సంకల్పంతో ముందుకు సాగాలని ఆ అమ్మవారి దీవెనలు ఉండాలని ప్రార్థిస్తున్నాం. పూర్తి సమయాన్ని కేటాయించి గుడి అభివృద్ధి కోసం భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వస్తారు, వాళ్ళకి ఎక్కడా కూడా అసౌకర్యాలు ఉండడానికి వీల్లేదని చెప్పి ఒక దృఢ సంకల్పంతో పనిచేసిన వ్యక్తి కాబట్టి వారిని మా కమిటీ సభ్యులందరూ కూడా పోయి అన్న మీ పర్యవేక్షణలో మీ ఆధ్వర్యంలో ఈ గుడి అభివృద్ధి చెందాలా, మీరుంటే ఈ గుడి అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పి మేము వారిని కోరడం, వారు కూడా అడిగిన వెంటనే అమ్మవారి సేవ కదా తప్పకుండా ముందుంటానని చెప్పి మేము అడగగానే అందరం సభ్యులు పోయి అడగగానే వారు కాదనకుండా రావటమే మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా గౌరవ సలహాదారులు ఉన్నటువంటి పెద్దలు చలమేశ్వర్ కావచ్చు, గండి రఘురామన్న, కోట లక్ష్మీనారాయణ గారు, ఇక్కడ ఉన్న సభ్యులందరూ కూడా వారి వారి ప్రాంతాల్లో దేవస్థానాల అభివృద్ధిలో వారి వంతు కృషి చేశారు కాబట్టి
వీరందరి సహకారంతో రాబోయే రోజుల్లో ఈ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం ప్రముఖ పుణ్యక్షేత్రంగా ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దే ప్రయాణంలో అందరి సహాయ సహకారాలు మాకు ఉండాలని, అదేవిధంగా మీడియా మిత్రులు ఈ సమాజంలో ఏ విషయంలో కూడా మీ పాత్ర చాలా ప్రత్యేకమైనది. మీ అందరి సహాయం కూడా రాబోయే రోజుల్లో ఈ దేవస్థాన ట్రస్ట్ బోర్డు కమిటీకి చాలా అవసరం అని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పుడు ఈ దేవస్థాన గౌరవ అధ్యక్షులు శ్రీ పుట్టా లక్ష్మీ సుబ్రహ్మణ్య నాయుడు గారు